హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం బోటీ ఫ్రై ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. అందులో బోటీని బాగా శుభ్రం చేసేసుకొని పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నాము. 6 విజిల్స్ వచ్చేసేంత వరకు అలా బాయిల్ చేసుకున్న వాటిని కూడా ఇందులో మిక్స్ చేసేసి పైన నుంచి తగ్గట్టుగా మసాలాలు అన్నీ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఉప్పు మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడే వేసాం కాబట్టి తక్కువగానే వేసుకోవాలి. సో అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో చేసుకుంటే బాగుంటుంది. సో అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పైనుంచి ఒక 2 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసేసుకొని పీసెస్ లాగా వేసేసుకోవాలి. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మటన్ మసాలా కూడా 1 స్పూన్ వరకు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మటన్ మసాలా వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇక పైనుంచి ఎండు కొబ్బరి పొడి వేసేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా బోటీ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇది చపాతీ అన్నంలోకి సైడ్ డిష్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thank you for watching.